సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు సీజనల్ వ్యాధులు కూడా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అనారోగ్య పాలు అవుతూనే ఉంటారు ఈ 3 నెలల్లో. అసలు ఈ ఈ నెలల్లో ఎందుకు ఇంత అనారోగ్యానికి గురి కావాలి, అసలు ఏంటి అనేది మనతో పాటు ప్రభుత్వ డాక్టర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వారి సలహాలు తీసుకుందాం. నమస్కారం అండి. నా పేరు సుబ్బారెడ్డి. ఇక్కడ బద్వేలు సిఎస్సి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని. ఇది ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారండి, చలికాలంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. చలికాలంలో ఎక్కువ చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా ఎక్కువ శ్వాసకోశ సంబంధిత రోగాలు రావచ్చు. అంటే రెస్పిరేటరీ అంటారు. రెస్పిరేటరీ అంటే మెయిన్గా జలుబు, దగ్గు, కోల్డ్, కాఫ్, దగ్గు వస్తుంటాయండి. కొంతమందికి ఆస్మా ఉండలు కూడా ఎక్కువగా ఆయాసపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఎక్కువ ఈ సీజన్లో వచ్చేటి వర్షం పడుతుంటుంది, ఎర్లీ మార్నింగ్ చలి ఉంటుంది. వీటి అన్నిటి ఆధారంగా ఎక్కువ శ్వాసకోశ సంబంధ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. దీనికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, వీలైనంత వరకు చల్లటి ప్రదేశంలో తిరగకూడదు. తర్వాత చల్లటి వస్తువులు కానీ, ఐస్లోటి ఫ్రిడ్జ్లో ఉండేటి కానీ వస్తువులు తాగకూడదు. తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్వెట్టరు, చలికోటు, తర్వాత చలి తగ్గించుకోవడానికి సంబంధించిన దుస్తులు వేసుకొని తిరగాలి. తర్వాత ఇంకొకటి, ఒకవేళ ఎవరికన్నా బై సపోజ్ జలుబు, దగ్గు వచ్చింది, అది ఒక్కరి నుంచి ఇంకొకరు స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు వేసుకోవాలి. ఒకవేళ తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ మనకు వచ్చినా మన పక్కన వాళ్ళు రాకుండా చేయగలుగుతామండి. మెయిన్గా రెస్పిరేటరీ వస్తాయండి. ఇవి మనం ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే ఒక వారంలో తగ్గిపోతుంది. లేదు మనం చిన్నపిల్లలకు కావచ్చు, ముసలిళ్ళకి కావచ్చు, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అవి ఎక్కువ ప్రాబ్లం అయ్యి ఆయాసం వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ఐసీయూ కేర్ వరకు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతాయండి ప్రాబ్లం. సార్, ఈ చలికాలంలో ఎక్కువగా ఏ ఏ రోగాలు వచ్చే అవకాశం ఉంది? అవునండి, ఈ చలికాలంలో ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకు వస్తాయంటే మెయిన్గా చలి ఉంటుంది, ఎండ ఉండదు. ఎండ వస్తే మ్యాక్సిమము ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే జలుబు, దగ్గు, జ్వరము. ఇవన్నీ ఏంటంటే, ఒకరికి జలుబు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీకి కూడా జలుబు వచ్చే అవకాశం ఉందండి. ఇవన్నీ వింటర్ సీజన్లోనే మెయిన్గా ఎక్కువ వస్తుంటాయి. మెయిన్గా ఎండ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. కాబట్టి వింటర్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండి, జలుబు, దగ్గు, జ్వరము. ఈ జలుబు, దగ్గు ఇవన్నీ రావడం వల్ల సార్ ఎప్పుడు హాస్పిటల్కి రావాలి, లేదా ఇంట్లోనే నివారణ చేసుకుంటే సరిపోతుందా? ఆ కండిషన్స్ జ్వరము, జలుబు, దగ్గు అనేటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాగా ఉంటాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కొన్నిసార్లు సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటది. మధ్య వయస్కులకి పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. జలుబు, దగ్గు ఎంత ఉన్నా ఏం కాదండి. మన ఇంట్లో ఉన్నటి కొంచెం అంటే ఆవిరి పట్టడము, తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడము, చల్లటి వాటర్ తాగకపోవడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని తర్వాత ఉప్పు వాటర్ సాల్ట్ గార్గిలింగ్ అంటారండి. అలా చేస్తే కొంతవరకు అంటే ట్రీట్మెంట్గా సరిపోతుంది, ఉపశమనం అవ్వచ్చు. లేదు జలుబు, దగ్గు ఎక్కువ అవుతుంది, జ్వరం వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలండి. ఇంకొకటి అండి, ఈ కాలం ఏంటంటే జనాలు కొంచెం జలుబు, దగ్గు రాగానే వెంటనే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతున్నారండి. అలా చేయకూడదండి. జ్వరం వచ్చినప్పుడే అది కూడా డాక్టర్ ఓకే వాడండి అంటేనే వాడాలండి. డాక్టర్ చెప్పకుండా మన దగ్గర ఉంది కదా, ఇంతకుముందు డాక్టర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా వేసేసుకుందామని ఎటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ డాక్టర్ అడ్వైజ్ లేకుండా వాడొద్దండి. ఎందుకంటే దానికి ఒక యాంటీబయాటిక్స్ కూడా ఒక ఇండికేషన్ ఉంటుంది. ఎప్పుడంటే ఫీవర్ వచ్చినా, లేకంటే డబ్ల్యూబీసీ పెరిగినా అప్పుడే వాడాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఆర్ అగైన్స్ ద బ్యాక్టీరియా, వైరల్కి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే చాలా వరకు కోల్డ్ వచ్చేటన్ని వైరల్ ఫీవర్ అండి. వైరల్ ఫీవర్ లో యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ వైరల్ ఫీవర్ ఆటోమేటిక్ గా ఒక వారం రోజులు తగ్గిపోతాయి, నువ్వు యాంటీబయాటిక్స్ వాడినా వాడకపోయినా. ఊరికి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడిస్తే దానివల్ల మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి ఫ్యూచర్ లో కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పని చేయకపోవడం వల్ల మనిషి శరీరం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి అంటే, జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యాంటీబయాటిక్స్ వాడాలా లేదా వద్దనేది ఆ డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి టెస్టులు చేయించి దాన్ని బట్టి చెప్తారండి. అప్పుడు మాత్రమే మనం టాబ్లెట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడాలండి. సార్, ఈ సీజన్లో ఎక్కువగా ప్రతి ఒక్కరికి చర్మం పొడిబారిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దాని మీద మీరు ఇచ్చే ఏమైనా సలహాలు చెప్పండి సార్. అందరికి కాకపోయినా చాలా మెజారిటీ పర్సన్స్ అందరికీ చర్మం అంతా
కొంచెం మీ అబ్బాయి చెప్పినట్టు పొడి పొడిగా ఉంటదండి. దానికి మెయిన్ రీజన్ అంటే లో హ్యూమిడిటీ ఉంటదండి. అంటే మన నీటి సాంద్రత చలికాలంలో తక్కువ ఉంటది. దానివల్ల ఆటోమేటిక్‌గా చర్మానికి మొత్తం అంటే పొడి పొడిగా అయ్యే అవకాశం ఉంటదండి. దీన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ చలికి ఎక్స్‌పోజర్ అవ్వకూడదు. ఇంకోటి ఇది అందరికి ఉంటదని కాదు. ఒక్కొక్క బాడీ స్కిన్ నేచర్‌ని బట్టి ఉంటది. ఎక్కువ కొంచెం ఇంట్లో ఉన్న మాయిశ్చరైజర్ లాంటివి వాడొచ్చండి. ఇబ్బందేం లేదు. అలా అని చెప్పి విచ్చలవిడిగా మాయిశ్చరైజ్ అవసరం లేదండి. మెయిన్‌గా కొంచెం వాటర్ తాగుతూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ చలికాలంలో చలి ఉంది గదా అని వాటర్ కూడా తాగకుండా ఉంటారు. దానివల్ల కూడా కొంచెం స్కిన్ డ్రై అవుతదండి. కాబట్టి నీళ్లు తాగాలి. మాయిశ్చరైజ్ వాడాలండి. అంతకుమించి ఇంకా ఏం జాగ్రత్తలు అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే చాలండి. సార్ ఈ సీజన్‌లో పెద్దల కంటే చిన్న పిల్లలకి ఎక్కువగా జలుబు ఎక్కువ చేస్తుంది. చీటికి మాటికి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గ్యాస్ పెట్టించడం జరుగుతుంది. అది మంచిదంటారా? చెడు అంటారా? ఈ చలికాలంలో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ బాగా ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు, ముసలివాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కంపారిటివ్‌గా తక్కువ ఉంటది కాబట్టి వెంటనే ఎక్కువ జలుబుకి, దగ్గుకి ఎక్స్‌పోజర్ అవుతారు. దగ్గుకు ఎక్స్‌పోజర్ అవుతే పేరెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో వెంటనే నెబులైజేషన్ చేస్తున్నారండి. నెబులైజేషన్ కూడా ఇంతకుముందు చెప్పినట్టే డాక్టర్ సలహా మేరకే పెట్టాలండి. అంతేగాని జలుబుంది గదా, దగ్గుంది గదా అని చెప్పి వెంటనే నెబులైజేషన్ కంటిన్యూస్‌గా పెట్టకూడదండి. దానివల్ల ఏ మందైనా గానీ నెబులైజేషన్ గావచ్చు, ఏదైనా గావచ్చు దానివల్ల ఖచ్చితంగా ఇండికేషన్ ఉన్నప్పుడు చేయాలి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న చిన్న వాటికి కూడా పెట్టకూడదండి. ఎక్కువ చలి తగ్గి, ఎండ తగ్గి వస్తే ఆటోమేటిక్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా సాల్వ్ అయిపోతాయండి. సార్ వీటన్నిటికి చర్యలు ఏం తీసుకోవాలి సార్? ఓకే. మంచి క్వెషన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మాకు ఎప్పుడూ చెప్తుంటారు. అంటే అర్థం ఏందంటే రోగం రాకముందే దాన్ని రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మంచిది అండి. ఎందుకంటే ఈ చలికాలంలో ఎక్కువ వచ్చేది రెస్పిరేటరే కాబట్టి ఇంకొకటి మెయిన్‌గా ఈ చలికాలంలో బట్టలు గావచ్చు ఇయన్నీ పెద్దగా ఆరవు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వీలైనంత వరకు చలికి ఎక్స్‌పోజర్ అవ్వకూడదు. ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు ఉన్నాయి కదండీ! తాగకూడదు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగకూడదు. వీలైనంత వరకు మనం తినే తిండి, తాగే నీళ్లు అన్నీ కొంచెం చల్లగా లేకుండా నార్మల్‌గా లేదంటే కొంచెం గోరువెచ్చటి వాటర్ తాగడం. అన్నం కూడా చల్లగా తినకుండా వేడిగా ఉన్న అన్నం తినడం. కూరలు కూడా 2, 3 రోజులకి పెండింగ్ పెట్టకుండా ఏ రోజుది ఆ రోజు వేడిగా ఉన్న కూరలు తినాలండి. దీనివల్ల ఎందుకంటే మనకు ఏ వచ్చే రోగమైనా మాక్సిమం నీళ్ళ ద్వారా, అన్నం ద్వారా, తర్వాత పీల్చే గాలి ద్వారానే వస్తదండి. కాబట్టి ఈ 3 ద్వారా ఆపితే మన ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదండి. నీళ్లు ద్వారా అంటే మనం ఫిల్టర్ వాటరు లేదంటే మంచి మినరల్ వాటరు చల్లటి గాకుండా నార్మల్‌ది తాగితే సరిపోద్దండి. ఫుడ్ గూడా వేడిది తినాలి. ఇంకా గాలండి. ఇది గాలి ద్వారా వచ్చే స్ప్రెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మన పక్కనోడు తుమ్మినాడు, దగ్గినాడు అంటే ఆటోమేటిక్‌గా మనకు కూడా వస్తదండి. దీనికి నివారణ ఏందంటే ఎవడు జలుబొస్తుందో వాళ్ళు కొంచెం మాస్కులేసుకొని పక్కనోళ్ళకి స్ప్రెడ్ కాకుండా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దండి. ఇది చాలా మంది మనం దీనికి సోషల్ అవేర్‌నెస్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఒక మనిషి తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడంటే అది మనం అంటరాని వాడని కాదు గానీ, వాడి ద్వారా ఆ తుమ్ము ద్వారా, దగ్గు ద్వారా పక్కనోళ్ళకి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతది. నువ్వెంత ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకున్నా వాడి రెస్పిరేటరీ ద్వారా వస్తది. కాబట్టి మనం వీలైన మనుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఒక తుమ్మొస్తుంది, దగ్గొస్తుంది పక్కనోడికి స్ప్రెడ్ అవ్వకుండా వాడు మాస్క్ ఏసుకోవడమో, లేదంటే కొంచెం దూరంగా పోయి తుమ్మడం, దగ్గడం చేయాలి. తర్వాత వెంటనే అతనికి ఏమన్నా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి మీద ఏమన్నా డ్రాప్లెట్స్ ఉన్నాయంటే వెంటనే పోయి కడుక్కోవాలండి. ఈ విధంగా చేస్తే 90% తగ్గుతదండి. చాలా వరకు ఏందంటే సమాజంలో వాళ్ళెంత ఆరోగ్యంగా ఉన్నా స్కూళ్ళల్లో గావచ్చు, ముఖ్యంగా చిన్న పిల్లల్లో గూడా అండి. చిన్న పిల్లలు ఏందంటే ఒకరికొచ్చిందంటే జలుబు అందరికొస్తుంది. మెయిన్ ఏందంటే చిన్న పిల్లలకి తెలీదు. తుమ్ముతారు, పక్కనోళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంటది. అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు ముందు అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని ఐసోలేషన్ అంటారు. ఐసోలేషన్ అంటే ఒక మనిషికి ఒక డిసీజ్ గాని, ఒక ప్రాబ్లమ్ గాని వస్తే అతని నుంచి ఇంకొకరికి రాకుండా చేయడాన్ని ఐసోలేషన్ అంటారు. ఐసోలేషన్ ఎలా చేయాలంటే జస్ట్ ఇదే అండి. సింపులే. మాస్క్ ఏసుకోవడము, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కొంచెం దూరంగా పోయి తగ్గడము, వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దండి. ఇది జనాలందరూ పాటించాలండి. కోవిడ్‌లోనే కాదండి, కోవిడ్ తర్వాత ఎందుకంటే కోవిడ్ అనేది వన్ ఆఫ్ ద వైరస్. కరోనా వైరస్. అలానే ఇప్పుడు మనకొచ్చే ప్రతి ఒక్క జలుబు కూడా వన్ ఆఫ్ ద వైరస్. ఆ కరోనా వైరస్ అనేది సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి భయపడ్డాం. అలా అని చెప్పేసి మామూలు వైరస్‌లు కూడా సివియారిటీ కాకపోయినా మామూలు జ్వరాల ద్వారా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే ఆ జ్వరాలు వచ్చిందంటే ఒక ఫ్యామిలీకి కావచ్చు, ఎకనామికల్‌గా కావచ్చు, శారీరకంగా కావచ్చు, బాగా మెంటల్లీ స్ట్రెస్ అవుతారండి. కాబట్టి ఇలాంటి జలుబు కూడా రాకుండా ఉండాలంటే కోవిడ్ మాదిరే అప్పుడు కోవిడ్‌కి మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నామో అంటే ఏంటి ఐసోలేషన్ చేయడం, మాస్కులు ధరించడం, వీలైనంత వరకు తుమ్మేప్పుడు, దగ్గేప్పుడు దూరంగా పోయి చేయడం. ఇలాంటివన్నీ జాగ్రత్తలు చేస్తే
కోల్డ్స్ కూడా మాక్సిమం మనం తగ్గించవచ్చండి. సుమన్ టీవీ వారు వచ్చి ఈ చలికాలంలో ఏ ఎటువంటి డిసీజెస్ వస్తాయి, దానికి తగ్గట్టుగా ఏమేమి సిమ్టమ్స్ తీసుకోవాలి, ఎప్పటికి హాస్పిటల్ వెళ్ళాలి, హాస్పిటల్‌కి వెళ్తే నెబులేషన్ చేయాలా లేదా ఇలాంటి మంచి క్వెషన్‌లు అడిగారండి. దీని ద్వారా ఈ టీవీ వారు హెల్త్ సంబంధించి ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందండి. దీనికి వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రతి ఒక్క సీజనల్‌లో డిసీజ్ అని కాదండి. మామూలు అప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ఏమన్నా అంటువ్యాధులు కావచ్చు, సడెన్‌గా కొంచెం అంటే ఔట్ బస్ట్ అవుతుంటాయి సడెన్‌గా. ఫీవర్‌లు, డయాబెటిస్ అంటే డయేరియాస్ కావచ్చు, ఫీవర్‌లు వచ్చినప్పుడు ఇలాంటివి వస్తే మేము దానికి ప్రజలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల ఏంటి అనేది మేము చెప్తామండి. ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు సంతోషం అండి. ధన్యవాదాలండి. చూశారు కదా, ఈ చలికాలంలో ఏ డిసీజ్ రాకుండా డాక్టర్ గారు చెప్పినట్టు సలహాలు సూచనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కెమెరామెన్ రామ్తో నరసింహ, మీ సుమన్ టీవీ.